హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ వరాహస్వామి వారిని కూడా దర్శనం చేసుకోవాలంట. ఎందుకంటే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండకు వచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి శ్రీ వరాహస్వామి వారిని స్థలం అడిగారంట. అందుకు ఆయన దయతో ఆ స్థలాన్ని ఇచ్చారంట. అప్పుడు దానికి ప్రతిఫలంగా కృతజ్ఞతగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక వరాన్ని ఇచ్చారంట. అదేంటంటే తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకొని పూజలు చేసి నైవేద్యము సమర్పించిన తర్వాత తనని దర్శనం చేసుకోవాలని శాసించారంట. అందుకే తిరుమల తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వరాహస్వామి వారిని దర్శనం చేసుకొని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్ళాలి. లేదంటే మన యొక్క తిరుమల యాత్ర అనేది సంపూర్ణం కాదంట. ఇప్పటికి కూడా తిరుమల తిరుపతిలో శ్రీవారి ఆలయంలోని అన్ని నైవేద్యాలు పూజలు కూడా మొదట శ్రీ వరాహస్వామి వారికి సమర్పించిన తర్వాతనే స్వామివారికి అనేది సమర్పించడం ఆనవాయితీగా వస్తుందంట. విన్నారు కదా శ్రీ వరాహస్వామి ఆలయ విశిష్టత. తప్పకుండా తిరుమల తిరుపతికి వెళ్ళిన వారు ఈ వరాహస్వామి వారిని కూడా దర్శనం చేసుకొని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్ళవచ్చు. ఈ ఆలయం కోనేరు పక్కనే ఉంటుంది.